డ్రోన్లు ఎగరేస్తాం, దోమలు చంపేస్తాం, రోగాలు నిర్మూలిస్తామోనంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో కబుర్లతోనే కాలక్షేపం చేస్తుంది. మొన్న గుర్లర్లో కలరా, ఇప్పుడు తురకపాలెంలో వరుస మరణాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. గ్లోబల్ హెల్త్ టూరిజానికి డెస్టినేషన్గా రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పే సీఎం అమరావతిని ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజల ప్రాణాలను రక్షణ లేని స్థితిలో ఉంచారు. రాజధానికి కోతవేటు దూరంలో ఉన్న ఆ గ్రామంలో 4-5 నెలలుగా ప్రజలకు కుణుకు కొరవైంది. ఉన్నట్టుండి తీవ్రంగా జ్వరం రావడం, ఆ తర్వాత అంతు చిక్కని జబ్బు బారిన పడ్డం, ఇలా ఇబ్బంది పడిన వారిలో ఉన్నట్టుండి పలువురు మృతి చెందడం కలకలం రేపుతుంది. ప్రాణభయంతో గుంటూరు రూరల్ తురకపాలెం గ్రామం ప్రజలు ఇప్పుడు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. తురకపాలెంలో దాదాపు 3000 జనాభా, సరిగ్గా 834 గడపలున్నాయి. ఏప్రిల్, మే నెల నుంచి ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరికి మందులతో జబ్బు నయం అవ్వగా మరికొందరు ఆరోగ్యం కుదుటపడక ఆసుపత్రుల పాలయ్యారు. వైద్య శాఖ లెక్కల ప్రకారం 5 నెలల్లో 286 మందికి, లెక్కల్లోకి రాని మరికొన్ని వందల మంది జ్వరం బాధితుల్లో ఉన్నారు. కాగా 45 మంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇందులో 30 మరణాలు మాత్రమే వైద్య శాఖ లెక్కల్లోకి ఎక్కాయి. ఏప్రిల్ నుంచి జనాలు జ్వరాల బారిన పడి మృత్యువాత పడుతున్నట్టు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్, ఏఎన్ఎంలు ఆన్లైన్లో రిపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పెరుగుతున్న అనారోగ్య బాధితులు, మరణాల సంఖ్యను గుర్తించి ప్రభుత్వం జూన్, జూలై నెలల్లోనే అప్రమత్తమై ఉంటే 20కి పైగా మరణాలను కట్టడి చేయడానికి వీలుండింది. అయితే ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడనేలేదు. అనారోగ్యం బారిన పడి బాధితులు గుంటూరు జీజీహెచ్లో చేరి చికిత్స పొందుతూ మరణించారు. అయినప్పటికీ కూడా ఆ గ్రామంలో ఏం జరుగుతుందనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. తురకపాలెంలో ప్రస్తుత పరిస్థితులపై వైఎస్ఆర్సీపీ నేతలు పర్యటించారు. వరుస మరణాలపై బాధిత కుటుంబాలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంతమంది చనిపోతున్నా కూటమి సర్కార్ పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి అంబటి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకునే పరిస్థితుల్లో 30 మంది చనిపోయిన తరువాత ఇవాళ ఆర్భాటం చేస్తా ఉన్నారు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా, తక్షణం మేము హెల్త్ మినిస్టర్ పంపించండి, ఇమీడియట్ గా పంపించండి. ఇక్కడ పంపించి వాస్తవాలు తెలుసుకోండి. ఇక ముందు ఒక్క ప్రాణం కూడా పోయినా దానికి బాధ్యులు మీరేననేది కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరవ్ చక్రవర్తి పిడియలు వాయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గాని ఈ విషయమై పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా సీఎంకు పట్టడం లేదనడానికి ఈ ఘటనే పెద్ద నిదర్శనం. 5 నెలల్లో 45 మంది చనిపోతే సీఎం స్థాయిలో ఒక సమీక్ష లేదు. కనీసం వైద్య శాఖ మంత్రి కూడా చర్చ చేయలేదు. ఏప్రిల్లో మరణాలు మొదలైతే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు గురువారం తురకపాలెం ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్ష చేసినట్టు గొప్పగా ప్రకటించుకున్నారు.